Hi everyone, welcome to our channel. Next video, first year TS intermediate or AP intermediate first year వాళ్ళకి ఏంటండి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు 2021 అక్టోబర్లో రాసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పటివరకు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మ్యాక్సిమం లైక్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఎక్కువ లైక్ చేస్తే అంత ఎక్కువ రీచ్ కూడా వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇన్కేస్ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ పబ్లిక్ గ్రూప్ కాబట్టి నవీన్ రెడ్డి అని మ్యాథ్స్ టైప్ చేసిన వస్తుంది, అందులో జాయిన్ కానీ. ఇన్కేస్ ఏమైనా మెటీరియల్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఉంటే అందులో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. నార్మల్లీ ఫస్ట్ ఏంటి, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ కంప్లీట్ చేస్తాం. 2 వెక్టార్స్ని అడిషన్ చేస్తాం, అది అడిషన్ ఆఫ్ వెక్టార్స్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ డాట్ ప్రోడక్ట్, another one is cross product. First one is dot product, another one is called what? Cross product. కనిపిస్తుందా? ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ డాట్ ప్రోడక్ట్, నెక్స్ట్ వన్ ఏంటండి క్రాస్ ప్రోడక్ట్. అయితే మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో డిస్కషన్ చేసేది డాట్ ప్రోడక్ట్. మ్యాక్సిమం క్వశ్చన్స్ చెప్పడానికి ట్రై చేస్తా. మీరు ఎక్కువ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆ క్వశ్చన్స్ కవర్ చేస్తూ ఎక్కువ థియరీ చెప్పరు. థియరీ మళ్ళీ అవన్నీ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని టైం పడుతుంది. మీకున్న షార్ట్ టైంలో ఎక్కువ కవర్ కానీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వన్ ఏంది డాట్ ప్రోడక్ట్, అనదర్ వన్ ఇస్ ద క్రాస్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్లో ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నా ఆఫ్ బి ఇంటూ కాస్ టీటా. ఇందులో ఏ క్రాస్ బి ఈక్వల్ టు మ్యాగ్నా ఆఫ్ ఏ మ్యాగ్నా ఆఫ్ బి ఇంటూ సైన్ టీటా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ క్రాస్ మ్యాగ్నా ఆఫ్. ఓకేనా, ఇది మనకు డాట్ ప్రోడక్ట్ క్రాస్. మనకు లెర్న్ చేసేది ఏంటి ఇప్పుడు, డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ది వెక్టార్స్. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ది వెక్టార్స్లో యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ అంటే ఇఫ్ ఏ బార్ అండ్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ కాస్ టీటా, వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు దిస్ సైడ్ ఏ బార్ డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. టీటాని ఏమని రాయొచ్చు అంటే ఏ బార్ బి బార్ అని కూడా రాస్తాం డాట్. ఓకేనా, నార్మల్గా కొన్ని ప్రాబ్లమ్స్లో ఏ బార్ డైరెక్ట్ బీటా అని టీటా ప్లేస్లో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో కండిషన్ ఇన్కేస్ ఆర్తోగోనల్ ఉంటే ఐ బార్ డాట్ ఐ బార్ క్యాప్ అన్న ఇండికేట్ చేయొచ్చు, బార్ అన్న ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ జే క్యాప్ జే ఈజ్ ఈక్వల్ టు కే క్యాప్ కే డాట్ ఈజ్ ఈక్వల్ తీసుకుంటే వాల్యూ 1 అవుతుంది. ఇన్కేస్ అవి డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, కే ఐ డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అయితే దట్ వాల్యూస్ బికమ్ 0. ఓకేనా, సేమ్ ఎగ్జిస్ట్ అయితే వాల్యూస్ ఆర్ 1. I into I, J into J, K into K value set, that is the value is called 1. I into J, J into K, K into I, that's the different exist అయితే వాల్యూ బికమ్ 0 అన్నమాట. నెక్స్ట్ ఇవి కాన్సెప్ట్. నెక్స్ట్ ఇందులో మ్యాగ్నిట్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ బియాన్ అండ్ కాంపోనెంట్, నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ఇవే ఉంటాయి. మీకు డిపెండ్ ఆన్ ది క్వశ్చన్ ఆన్సర్ వచ్చిన కొద్దీ అంటే మనకి ఎక్కడైతే ఏ ప్రాబ్లం యూజ్ అయితే అక్కడ నేను అది కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, ప్రాబ్లం చూడండి, ఇదే ఇంపార్టెంట్. ఓన్లీ కాస్ట్ టీటా ప్రాబ్లం ఇది ఒకటి. కాస్ట్ టీటాలో కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయనుకోండి, 2 వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్. ఎందుకంటే టీటా ఈజ్ ఈక్వల్ ఏంటి తీసుకోండి, 90 డిగ్రీస్ తీసుకోండి. కాస్ 90 వాల్యూ 0 కదా. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 డిగ్రీస్. కాస్ 90 వాల్యూ ఈజ్ ఈక్వల్ 0. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్ చేస్తే 0 అవుతుంది. ఓకేనా, 180 డిగ్రీస్ వస్తే ఏమవుతుంది, -1 అంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి వచ్చేస్తుంది. ఓకేనా, ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి అంతే. వెయిటేజ్ హెవీ కాబట్టి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చెప్తాను. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ వన్, ఫైండ్ ద angle between the vectors, find the angle between the vectors I bar plus 2j bar plus 3k bar and 3i bar minus j bar plus 2k bar. ఓకేనా, ఇది మనం యాంగిల్ బిట్వీన్ వెక్టర్. లెట్ సొల్యూషన్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్, యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ ఫైండ్ అవుట్. Given vectors are simply a bar equal to constant. First vector అంటే I bar plus 2j bar plus 3k bar and b bar equal to what, 3i bar
minus j bar plus 2k bar. 2 వెక్టార్స్ ఇచ్చి ఏ బార్ బి బార్ అంటే వాటికి ఏ నేమింగ్స్ ఇవ్వలేదు, మనమే అజంప్షన్ చేసుకున్నాం. ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ ఈస్, ఫార్ములా ఏంటండి, కాస్ థీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ వాల్యూ ఐ బార్ ప్లస్ 2j ప్లస్ 3k ఆఫ్ డాట్ 3i minus j plus 2k bar. 3i minus j plus 2k bar by magnitude of a magnitude of b. Find out magnitude of a అంటే magnitude of under root of 1 square plus 2 square plus 3 square again under root of next b ఏంటండి 3 square plus minus 1 whole square plus 2 square. This is the magnitude. Okay, here cos theta is equal to what, I into 3i ఎంత అవుతుంది 3, 2 into minus 1 minus 2, 3 into 2k 6. సో మరి k into k వాల్యూ i into i వాల్యూ 1 అవుతుంది కాబట్టి 3i into i 3 ఇలా వస్తుంది అన్నట్టు, 3 ఆఫ్ i into i, 3 ఆఫ్ 1 3. సార్ మరి i into 2 j చేయాలిగా అంటే మైనస్ i ఇంటూ జే చేశాను అనుకోండి, i ఇంటూ జే వాల్యూ ఏంటిది 0. అందుకే మనం జస్ట్ లైక్ టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం. ఓకేనా, జస్ట్ వి మల్టిప్లై ది లైక్ టర్మ్స్ ఓన్లీ. సో ఇన్ డినామినేటర్ వి షుడ్ రైట్ అండర్ రూట్ ఆఫ్ i1 square 1 plus 4 plus 9. Here we write 9 plus 1 plus 4 సేమ్ ఉన్నాయి కదండి. సో వి రైట్ కాస్ థీటా ఈక్వల్ టు 6 plus 3 9, 9 minus 2 7 by here values are under root 13 whole square. Square and root get cancelled. Cos theta is equal to 7 by root 13. Theta is equal to cos inverse of 7 by root 13 is the answer. Angle between problems అన్నీ ఇలానే చేస్తాం. ఓకేనా, యాంగిల్ బిట్వీన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏం చేస్తాం, సేమ్ మెథడ్లో అప్లై చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సెకండ్ ప్రాబ్లం. ఇది మీరు ట్రై చేయొచ్చు. యాంగిల్ బిట్వీన్ ఇస్తే నేను నార్మల్ ఒకటే ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సేమ్ వస్తే క్వశ్చన్ రాస్తా, ఆన్సర్స్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, if the vectors 2i bar plus lambda j bar minus k bar and 4i plus 2j plus 2k are perpendicular to each other. Perpendicular to each other, find lambda. Perpendicular to each other, find lambda. అయితే ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటే లాంబ్డా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, గివెన్ వెక్టార్స్ ఆర్, what are the vectors, a bar equal to what, 2i plus lambda j minus k and what is the another one is 4i 2j plus 2k bar. The vectors a bar and b bar are perpendicular to each other. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే మనం రెండు ఫార్ములాస్ రాయొచ్చు. ఒకటేంటిది, కాస్ థీటా ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఏ బార్ బై డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. వెన్ పర్పెండిక్యులర్ అంటే థీటా వాల్యూ ఈక్వల్ వచ్చి 90 degrees. 90 degrees తీసుకుంటే ఏమొస్తుంది, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0 అంటే ఈ డైరెక్ట్ ఈ కండిషన్ మనం ఇక్కడ అప్లై చేస్తాం. లేదంటే కాస్ థీటా యాంగిల్ బిట్వీన్ ఫార్ములానే యూజ్ చేసి ఇన్ ప్లేస్ ఆఫ్ థీటా యూ షుడ్ సబ్మిట్ ద 90 degrees, మీకు అది ఆన్సర్ వస్తుంది. ఓకేనా సార్, అంతేందుకు ఆల్రెడీ మనకు తెలుసు కదా అంటే, సో పర్పెండిక్యులర్ ఉన్న యాంగిల్ థీటా ఈక్వల్ 90 degrees ఉన్న మన కాన్సెప్ట్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ 0. ఏ వాల్యూ ఈక్వల్ వాట్, 2i lambda j k dot 4i minus 2j plus 2k equal to how much, 0.
ఈక్వల్ టు 0. మనకేంటి ఓన్లీ లైక్ టర్మ్స్ మల్టిప్లై చేయాలి డాట్ ప్రోడక్ట్లో. అన్లైక్ టర్మ్స్ జోలికి వెళ్ళొద్దు. రీజన్ ఏంటమ్మా ఇది, I ఇంటూ I ఈక్వల్ టు 1, J ఇంటూ J ఈక్వల్ టు 1, K ఇంటూ K ఈక్వల్ టు 1. బార్ అన్నట్టు, బార్ మస్ట్ అండ్ షుడ్, బార్ ఆర్ క్యాప్ ఏది కంఫర్టబుల్ ఉంటే అది ఫీల్ కాదు. నెక్స్ట్ IJ ఈక్వల్ టు 0, JK ఈక్వల్ టు 0, KI ఈక్వల్ టు 0. అందుకే వీటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ప్రసాద్ రాయడం ఎందుకు, టైం వేస్ట్ కదా. డైరెక్ట్ ఓన్లీ లైక్ టర్మ్స్ అంటే 2I 4I వాల్యూ ఎంత, 2 4 8. లాండా -2 -2 లాండా -K +2 -2 ఈక్వల్ టు 0. అబ్జర్వ్ హియర్ 8 -2 6 -2 లాండా ఈక్వల్ టు 0. 2 లాండా ట్రాన్స్ఫర్ టు ద సైడ్, 2 లాండా 2 1s 2 3s. సో లాండా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 3 ఓన్లీ. దట్స్ ఇట్. లాండా వాల్యూ ఈజ్ 3 అంతేనండి. ఓకేనా, టఫ్ క్వశ్చన్ అయితే కాదు. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Question number 3. For what values of lambda, the vectors I bar lambda j plus 2k and 8i plus 6j minus k bar are at right angles. సో రైట్ యాంగిల్స్ అన్నప్పుడు కూడా ఏంటంటే సేమ్ మెథడ్ మనం సెకండ్ ప్రాబ్లం ఎలా చేసామో సిమిలర్లీ డూ దిస్ వన్. ఓకేనా, గివెన్ వెక్టార్స్ ఆర్ వాట్, చూడండి నేను ఏం చేంజ్ అవే చేంజ్ చేస్తా. గివెన్ వెక్టార్స్ అంటే ఈ క్వశ్చన్ కూడా రైట్ యాంగిల్ అన్నా 90 degrees అన్నా సేమ్, పర్పెండిక్యులర్ ఈచ్ అదర్ అన్న టీటా వాల్యూస్ కొన్ని. దట్స్ వై వి యూజ్ దిస్ ఫార్ములా ఓన్లీ. A dot B equal to 0. A bar value is I bar minus lambda j bar plus 2k bar. B dot value is equal to 8i plus 6j minus k bar. Okay na? A bar values are I minus lambda j plus 2k. B bar values are 8i plus 6j minus k. Observe here. Diagram చేద్దాం ఇక. Yet. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని కన్సిడర్ చేసుకున్నాం కదా, ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్ అన్న నో ప్రాబ్లం. ఏ డాట్ బి, ఏ వాల్యూస్ ఐ బార్ మైనస్ లాండా జే ప్లస్ 2k బార్ డాట్ 8i ప్లస్ 6j మైనస్ k బార్ ఈక్వల్ టు 0. ఓకేనా, 1 into 8 8 ఓన్లీ, మైనస్ లాండా ఇంటూ 6 లైక్ టర్మ్సే, ఇందులో i మల్టిప్లై చేయాలి, ఇందులో j ఇందులో j, k అంతే. ఓకేనా, లాండా 6 లాండా 2 ప్లస్ k -2 ఈక్వల్ టు 0. 6 minus 6 lambda ఈక్వల్ టు 0. 6 minus 6 lambda ఈక్వల్ టు 0. 6 ఈజ్ ఈక్వల్ టు 6 lambda. లాండా ఈజ్ ఈక్వల్ టు మచ్ అండి 1 వచ్చేసి కంప్లీట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ ఇది మీరే ట్రై చేయండి. క్వశ్చన్ ఇచ్చేస్తే ఎగ్జాంపుల్ క్వశ్చన్ 1 ఇది మీరు ట్రై చేయండి. ఓకేనా, ఇది మీరు ట్రై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన మెథడే ఉంటుంది కాబట్టి మీరు వీడియో చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 1. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 6i ప్లస్ 2j ప్లస్ 3k అండ్ b bar equal to 2i minus 9j plus 6k, then find a bar dot b bar and the angle between a bar and b bar. ఓకేనా, అండ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఓకేనా, సేమ్ మెథడ్ కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి సెకండ్ క్వశ్చన్ కూడా చేయొచ్చండి. ఆన్సర్ వచ్చేసి దీనికి ఏమొస్తుందంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/77. ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, మీకు సేమ్ ఎక్కడ ఉన్నాయని తెలియడానికి. ఎగ్జాంపుల్ 2 ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ మనం పర్పెండిక్యులర్ చేసాం కదా, పర్పెండిక్యులర్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, అదే కాన్సెప్ట్లో చేయండి. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు
I bar plus 2j bar minus 3k bar, and B bar equal to 3i minus j plus 2k bar. Then show that A bar plus B bar and A bar minus B bar are perpendicular to each other. Perpendicular to each other అని ప్రూవ్ చేయాలి. సో ఓకే, ఇది కొద్దిగా డిఫరెంట్. సారీ, మైక్ పోయిందా? కనిపిస్తుంది? ఓకే, రైట్. ఏ బార్ అండ్ బి బార్ అయితే 2 ఇచ్చేస్తే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నాడు. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే నేను డైరెక్ట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ బార్ ప్లస్ బీ బార్ చూడండి, ఐ ప్లస్ 3i 4i, నెక్స్ట్ 2 మైనస్ జీ 2j మైనస్ జే ప్లస్ జే మైనస్ 3 మైనస్ 2 మైనస్ 5k బార్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏంటండి, ఏ ప్లస్ బీ బార్ చేయండి. ఏ ప్లస్ బీ బార్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ప్లస్ చేయాలి కదా, 2i మైనస్, ఓకే రైట్, మైనస్ 3 ప్లస్ 2 మైనస్ k ఓన్లీ. ఏ ప్లస్ బీ బార్ అంటే రెండింటిని అడిషన్ చేయండి, అయిపోయింది. ఏ మైనస్ బీ చేయండి, ఏ మైనస్ బి, ఐ మైనస్ 3j అంటే 2i, నెక్స్ట్ ప్లస్ 2j మైనస్ j మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3j, నెక్స్ట్ మైనస్ 3 మైనస్ 2 మైనస్ 5k బార్ వచ్చింది. మనకి ఏం కావాలి, ఈ రెండు పర్పెండిక్యులర్ టు ఇచ్చేది. పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటి, ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ 0 కదా. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏ ప్లస్ బి, బి ప్లేస్లో ఏ మైనస్ బి కన్సిడర్ చేయండి. ఏ ప్లస్ బి బార్ డాట్ ఏ మైనస్ బి బార్ ఈక్వల్ టు, చూడండి ఈ రెండు మల్టిప్లై అండి, 4 2s మైనస్ 8 ప్లస్ 1 మైనస్ ప్లస్ 3 మైనస్ 1 మైనస్ 5 ప్లస్ 5, చూడండి మైనస్ 8 ప్లస్ 8 ఈక్వల్ 0. సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని ప్రూవ్ చేసామని అర్థం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఎక్సర్సైజ్లో క్వశ్చన్ నెంబర్ 4. Question number 4. A bar equal to 2i minus j plus k bar. B bar equal to I minus 3j minus k bar. Find the vectors. Find the vector C such that A bar comma B bar and C bar from the sides of a ట్రయాంగిల్. అయితే మనకు యాంగిల్కి ఎన్ని ఉంటాయి, నార్మల్గా ట్రయాంగిల్స్ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0, అవునా. సొల్యూషన్ given that means given vectors A bar equal to 2i minus j plus k bar, B bar equal to what, I bar minus 3j minus 5k bar, and ఓకే ఇవి ఇచ్చేసాడు. A bar comma B bar comma C bars are the sides of a triangle. So that's why we take A bar plus B bar plus C bar equal 0. ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు, ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇన్ 3 sides we given only 2 sides, one is the A, another B. We find the another side C. That's why we take A bar plus B bar C bar equal to C. C is equal to what, minus A bar minus B bar. C is equal to minus of A bar value 2i j plus k bar, minus of B bar value I bar minus 3j bar minus 5k bar. Observe here, C is equal to minus 2i minus of minus plus j minus into plus minus k minus I plus 3j minus of minus plus 5k bar. C bar equal to what, minus 2i minus j minus 3i 4j minus
plus 4k is the another side of the triangle. Next, fifth one important question, most important question అమ్మా. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్లీ యాంగిల్ బిట్వీన్ ది టూ వెక్టార్స్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్స్ వస్తాయి. అక్కడ వెక్టార్, ఇక్కడ ప్లేన్, అదొకటి మాత్రమే డిఫరెంట్. మనకి ఇంతకుముందు చేసిన కాస్ థీటా ఫార్ములా ఏంటి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. సేమ్ లేదు, ఏ కామా బి ఆర్ ఇండికేటెడ్ విత్ ది వెక్టార్ ఈక్వేషన్స్. బట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్, ఇన్ ఫిఫ్త్ ప్రాబ్లమ్, ఏ బార్ బి బార్ కాకుండా n1 బార్ n2 బార్ దీస్ ఆర్ ది ప్లేన్ ఈక్వేషన్స్. ఓకే, క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ వన్, ఫైండ్ ద angle between the planes, find the angle between the planes r bar 2i minus j plus 2k bar equal to 3 and r bar 3i plus 6j plus k bar equal to 4. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమున్నాయి? 2. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్ ఆర్ బార్ ఆఫ్ 2i మైనస్ జే ప్లస్ 2k ఈక్వల్ టు 3, ఆర్ బార్ ఆఫ్ 3i ప్లస్ 6j ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 4. సో సొల్యూషన్ చూస్తే ద యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్ ఆర్ బార్ డాట్ n1 ఈజ్ ఈక్వల్ టు d and r bar of n2 is equal to d1 d2 r1 d2. Here n1 is equal to what is ఏంటంటే cos theta is equal to n1 dot n2 by magnitude of n1 into magnitude of n2. ఇదే ఫార్ములా. యాక్చువల్లీ బార్లు తీసుకున్నప్పుడు నేను మిస్ చేసినా మీరు రాసుకోండి ఎగ్జామ్లో. ఇక్కడ n1 is equal to what? This is the n1, this is the n2. cos theta is equal to n1 value 2i j plus 2k dot, another one is 3i 6j plus k dot by magnitude of n1. Magnitude of n1 means first one 2 square plus minus 1 whole square plus 2 square, again magnitude here 3 square plus 6 square plus 1 square. Here observe cos theta equal to 2 3s are 6, minus into minus 6 minus 6, 2 1 2 by 2 square value 4 plus 1 plus 4, here also 4 plus 9 plus 6 6 are 36 plus 1. ఓకేనా? 36 plus 9 ఏమవుతుంది? 46 అవుతుంది. 6 minus 6 value is equal to what? 0. 6 minus 6 0, 0 plus 2 2 only. So cos theta is equal to 2 by 3, 4 plus 4 9, 4 plus 4 8, 8 plus 1 9, 3 under root 46 is the cos theta. Theta is equal to what? Theta is equal to cos inverse of 2 by 3 under root 46. ఇంకేమైనా సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయండి, లేకపోతే దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. Question number 6. Let E1 and E2, E1 bar and E2 be unit vectors. What? Unit vectors making angle theta. If 1 by 2 of magnitude of E1 minus E2 is equal to sin lambda theta. Then find lambda. Okay. E1 E2 be the unit vectors making an angle theta if 1 by 2 of magnitude of E1 minus E2 is equal to sin lambda theta. Then find
లాంబ్డా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, సింప్లీ గివెన్ కండిషన్ అంటే గివెన్ దాట్ magnitude of E1 is equal to magnitude of E2 ఈక్వల్ వాల్యూ అంటే ఏమవుతుందండి 1 అవుతుంది. ఎందుకు ఇక్కడ యూనిట్ వెక్టార్స్ అన్నాడు. యూనిట్ వెక్టార్స్ అంటే కాన్సెప్ట్ ఏంటి, మనకు ఏదైనా ఒక వెక్టార్ని కన్సిడర్ చేసి దాని మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే వాల్యూ 1 రావాలి. 1 వస్తే దట్ ఈస్ ద యూనిట్ వెక్టార్స్, అదర్వైజ్ నాట్ ఏ యూనిట్ వెక్టార్స్. ఇక్కడ మనకు మ్యాగ్నిట్యూడ్ ఏమొస్తుందని 1 వస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ ఏ యూనిట్ వెక్టార్. వాళ్ళే ఇచ్చేసారు కండిషన్. అయితే మన కండిషన్ ఏంటి, 1/2 ఆఫ్ E1 minus E2 is called sin lambda theta. So let's say let 1/2 of mod of E1 minus E2 is equal to sin lambda theta. Just to transfer to this side, E1 minus E2 equal to 2 sin lambda theta. What? 2 sin lambda theta వచ్చింది. Squaring on both sides. Squaring on both sides చేస్తే mod of E1 minus E2 whole square is equal to 4 sin square lambda theta. 4 sin square lambda theta. Squaring on both sides చేస్తా, ఓకేనా. సో magnitude of E1 square plus magnitude of E2 square minus 2 of E1 bar dot E2 equal to 4 sin square theta. 4 sin square theta అంటే మనకు రాదు ఆన్సర్. సార్ ఎందుకు రాదు సార్ అని మీకు డౌట్ రావచ్చు. రీజన్ ఏంటంటే డాట్ ప్రోడక్ట్లో మనకు యాంగిల్ ఏమి ఉండాలి, కాస్ ఉండాలి. బట్ ఇక్కడ సైన్ ఉంది. నేను ఈ సైన్ను కాస్లో కన్వర్ట్ చేస్తున్నా. ఎలా అంటే ఆల్రెడీ వీ నో దట్ 1 minus cos 2 theta ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్ 2 sin square theta నా. 1 minus 2 cos theta, 1 minus cos 2 theta is 2 sin square theta. 1 minus cos 2 theta by 2 is equal to sin square theta. 1 minus cos 2 theta by 2 is equal what sin square theta. ఇక్కడ అదే అప్లై చేస్తున్నాను నేను. In place of sin square lambda theta, we write 4 of 1 minus cos 2 lambda by, okay na, 1 minus 2 lambda by 2 only. 2 1s are 2 2s. Here lambda square 1 plus 1. ఎందుకు ఈ value is equal to how much, magnitude of ఈ value is 1. 1 plus 1 minus 2 of again E1 dot E2 కదా. Again we write E1 dot E2 formula, magnitude of E1 magnitude of E2 కాస్ ఆఫ్ టీటా. మనకు తెలుసు కదా కాస్ టీటా ఫార్ములా, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అని కన్సిడర్ చేస్తాం. ఇది ట్రాన్స్ఫర్ చేయండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి కాస్ టీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్. ఓకే, ఏ బార్ డాట్ బి బార్ అని మీనింగ్. అదే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2 of 1 minus cos 2 lambda. 1 minus cos 2 lambda. So lambda theta కదా, 2 lambda theta. 2 lambda theta. ఓకే, నెక్స్ట్ 2 minus 2 of E1 అంటే వాల్యూ 1. ఎందుకు యూనిట్ వెక్టర్ కాబట్టి వాల్యూ 1. 1 into 1 1 cos theta. 2 cos theta is equal to 2 of 1 minus cos 2 lambda theta. 1 minus 2 cos 2 lambda theta. సింప్లీ 2 మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, మల్టిప్లై అయిపోతాయి. 2 minus 2 cos theta is equal to 2 minus 2 cos 2 lambda theta. 2 get cancel. నెగిటివ్ కూడా గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. నెగిటివ్ గెట్ క్యాన్సిల్ అయితే వాల్యూస్ ఆర్ వాట్ minus 2 cos 2 theta. లేదు రాద్దాం మరి, ఏం కాదు, ప్రాబ్లం అయితే 2 cos 2 lambda theta. 2 negative also get cancelled. Cos 2 theta is equal to what? Cos 2 lambda theta. Cos also get cancelled. 2 theta is equal to 2 lambda theta. Theta 2 get cancelled. Lambda is equal to how much? 1 only. Lambda is equal to 1 only. Right. Lambda value ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేద్దాం. we did a mistake అబ్బా, ఇక్కడ నేనే మిస్టేక్ రాస్తాను. టీటా కాస్ టీటా. సో టీటా, సో ఇక్కడ ఏంది కాస్ టీటా కదా, 2 minus 2 cos theta. 2 cos theta is 2. Theta is equal to lambda. 1 is equal to what? 2 lambda. 1/2 is equal to lambda is the answer. Okay, 1/2 is equal to lambda. Next 7th one also important one.
సెవెంత్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, సేమ్ టైప్ ఎగ్జాంపుల్ కూడా ఉందమ్మా. అది మీకు ఇది నేను చెప్పేస్తే అది మీకు ట్రై చేయండి. ఇది నేను చెప్పాను అనుకో, అది మీకు హోంవర్క్ లాగా ట్రై చేయడానికి ఇచ్చేస్తాను. ఎప్పుడైనా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు చేయొద్దు. ఎప్పుడైనా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చేయడం వల్ల మనకు ఆ టాపిక్లో ఎక్కువ క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన వల్ల అవుతాం. ఎనీ టైం మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, కనిపిస్తుంది కదా బెటర్గా. రైట్, ఎక్స్పోజర్, రైట్. నెక్స్ట్ సెవెంత్ వన్, let a bar equal to y bar plus j bar plus k bar and b bar equal to 2y plus 3j plus k bar. find ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ వన్, the projection vector of b bar on a bar and its magnitude find out చేయాలి. ఫస్ట్ వన్ చేద్దాం. ఫస్ట్ వన్ చేశాక మన సెకండ్ వన్ రాస్తా. ఓకే, ప్రొజెక్షన్ వెక్టార్ ఆఫ్ బి బార్. సో ఆల్రెడీ వెక్టార్స్ ఇచ్చాడు కాబట్టి నేను గివెన్ దట్ అని ఎగ్జాంపుల్, ద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఈజ్ ఏమవుతుందంటే ఏ బార్ డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ డాట్ ఏ బార్. ఇది ఫార్ములా. ఫస్ట్ ఏ బార్ డాట్ బి బార్ చేయాలి కదండి. చూడండి, ఏ బార్ డాట్ బి అంటే ఈ రెండింటి మల్టిప్లై చేయడం కదా. 1 into 2 2 ప్లస్ 1 into 3 3 ప్లస్ 1 into 1 1 బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అంటే అండర్ రూట్ ఆఫ్ ఏ కదండి, ఏ వాల్యూ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ హోల్ స్క్వేర్, ఎందుకు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఏ బార్ వాల్యూ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ ఓన్లీ. వాల్యూస్ అప్లై చేయండి. 2 + 3 5 5 + 1 6 బై 3 వస్తుందండి. సో ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. సో ఆన్సర్ ఈస్ 2 of I bar plus J bar plus K bar. దీని ఈక్వల్ ఏ బార్ డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ ఏ. ఓకేనా, ఇది ద ప్రొజెక్షన్ వెక్టార్ ఆన్ బి ఆన్ ఏ ఫార్ములా. ఇన్ కేస్ ప్రొజెక్షన్ ఏ ఆన్ బి ఉంది అనుకోండి, ఇవి రివర్స్ అవుతాయంటే ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ బి వస్తుంది. ఓకేనా, బి ఆన్ ఏ అంటే ఇక్కడ డినామినేటర్లో ఏ వస్తుంది, ఏ ఆన్ బి అంటే డినామినేటర్లో బి వస్తుంది. అదొకటి ఐడియా ఉంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇందులోనే ఉంది సెకండ్ వన్ ఏంటంటే ద వెక్టార్ కాంపోనెంట్స్ ఆఫ్ బి బార్ in the direction of a bar and perpendicular to a bar అన్నాడు. in the direction of a bar and perpendicular to a bar అన్నాడు. అయితే ఇక్కడ వరకు వచ్చాక ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు, కానీ దీని మ్యాగ్నిట్యూడ్ చేయండి. దీని మ్యాగ్నిట్యూడ్ చేస్తే వచ్చే ఆన్సర్ చూడండి, ఏ బార్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఏమవుతుందండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ డాట్ ఏ బార్ కూడా. సో 2 into under root 1 square plus 1 square plus 1 square. ఆన్సర్ ఈస్ 2√3 అయిపోయింది. ఇక్కడ వరకు ఓకే, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అబ్బా, 2 of I plus J plus K ఒకటి గుర్తుపెట్టుకోండి. లేదంటే ఈ క్వశ్చన్ ఇందులో యూజ్ అవుతుంది సెకండ్ టర్మ్లో. సెకండ్ దాంట్లో ఎలా యూజ్ అవుతుంది సార్ అంటే చూడండి, సెకండ్ వన్కి వచ్చేసి ఫార్ములా ద వెక్టార్ కాంపౌండ్స్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ టు అన్నాడు కాబట్టి ఏ బార్ ఈక్వల్ టు బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ బార్. సో బి బార్ వాల్యూ ఎంత అండి, 2i ప్లస్ 3j ప్లస్ కే బార్ మైనస్ ఇంకేంటండి, ఈ టోటల్ వాల్యూ మనకు తెలుసు ఏంటిది, ఇదే కదా, 2 of I plus J plus K bar. ఓకే, సో
2y plus 3j plus k bar minus 2y minus 2j minus into plus minus k bar. Subtraction చేయండి. 2y get cancel, j వస్తుంది, 3j minus 2j 3j minus 2j j k minus 2k k bar. This is the answer. Simple question. సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఎక్కడ ఉందంటే మీకు నేను క్వశ్చన్ రాస్తా, మీరు చేయండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఇది. ఎగ్జాంపుల్ నెంబర్ 5. ఎగ్జాంపుల్ 5 పేజ్ నెంబర్ వచ్చేసి 177. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ జే మైనస్ కే బార్ అండ్ b bar equal to 2y minus 3j plus k, then find the projection, vector of b bar on a bar and its magnitude. సేమ్ క్వశ్చన్. అంటే ఫస్ట్ క్వశ్చన్ 7th మనం చేసాం కదా, అందులో మీరు ఓన్లీ ఫస్ట్ వన్ చేస్తే సరిపోతుందని మీరు ఎగ్జాంపుల్ 7 కూడా చేయండి అమ్మ. ఇందులో ఎగ్జాంపుల్ 7 చేయండి, ఎందుకంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కాన్సెప్ట్. పర్పెండిక్యులర్ టు ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అది రాయడం మర్చిపోయాను, బట్ మీరు చేసేయచ్చు ప్రాబ్లంలో. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వచ్చేస్తే ఎక్సర్సైజ్లో 9th వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ది 3, పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ అన్నాడు. సేమ్ కాన్సెప్ట్ ఇది ఆల్రెడీ చేశాను మనం, బట్ 8th వన్ అంత ఇంపార్టెంట్ కాదు, లీవ్ ఇట్. చేద్దాం, ప్రాబ్లం ఉంది. 8th వన్ find the equation of the plane through the point 3, -2, 1 and perpendicular to the vector 4, 7, -4. ఓకేనా? అయితే ఇక్కడ వచ్చేసి సొల్యూషన్ ఇది, డైరెక్ట్ ఇక్కడ ఫార్ములా రాస్తాను. ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏంటి ఏ బార్ అండ్ పర్పెండిక్యులర్ టు ది ఎన్ బార్. అయితే ఇక్కడ ఫామ్లో వచ్చేసి ఆర్ బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఎన్ బార్. ఓకేనా? ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఎన్ బార్. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈక్వేషన్, అంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఏ ఉంది, ఎన్ ఉంది, అంటే 3i - 2j + k, 4i 7j - k4 ఉన్నాయి. జస్ట్ ఇందులో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అయితే నేను ఏం చేస్తున్నా అంటే టోటల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది కదా. ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు యాక్చువల్గా ఈక్వేషన్ 0 అని వస్తుంది. ఓకేనా? ఈక్వేషన్ 0 వస్తుంది. లేకపోతే ఇలా ఆర్ బార్ డాట్ ఎన్ ఏంటండి, ఇదే కదా, 4i + 7j - 4k బార్ ఈక్వల్ టు ఏ బార్ వాల్యూ 3i 2j + k, ఎన్ వాల్యూ 4i + 7j - 4k. మల్టిప్లై చేస్తే 3 4s 12 -14 -4. అబ్జర్వ్ ఇయర్ 12 మైనస్ అంటే -2 -6. సో ఆర్ బార్ 4i + 7j + 4k ఈజ్ ఈక్వల్ టు -6 అని అర్థం. ఓకేనా? సరే, ఇంకా ప్లేన్ కావాలంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఇది కూడా తీసుకోవచ్చు అండి, xi + yj + zk ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే 4x + 7y - 4z ఈజ్ ఈక్వల్ టు -6 ద ప్లేన్ ఈక్వేషన్. మీకు జామెట్రీలో వస్తుంది. ఓకేనా? అది ఇది సేమ్. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 9 ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ మనం అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో కూడా చేస్తాం. ఓకేనా, అక్కడ ఏంటంటే యూనిట్ వెక్టార్ ప్రాబ్లం చేసేవాళ్ళం. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఆఫ్ a + 2b a - 3b ఇలాంటి ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏం చేస్తామంటే యాంగిల్ బిట్వీన్కి అప్లై చేస్తాం. జస్ట్ ఎ సింపుల్ థింగ్. ఫస్ట్ వన్, 9th one. If a bar equal to 2i plus 2j minus 3k, b bar equal to 3i minus j plus 2k, then find the angle between 2a bar plus b bar and a bar plus 2b bar. a bar plus 2b bar ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చేసి నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తా అంటే కనిపిస్తుంది కదబ్బా, రైట్. సొల్యూషన్ ఆల్రెడీ మీరు రాయండి ఎగ్జామ్లో. మా గివెన్ వెక్టార్స్ ఆర్ a bar b bar రాసాను. బోర్డు మనకు సరిపోదు కాబట్టి నేను కొద్ది డైరెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటి 2a bar plus b bar ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఆఫ్ a bar ఏంటి 2i plus 2j minus 3k plus b value is 3 bar minus j plus 2k bar. అబ్జర్వ్ చేస్తే 2 2 జా 4i, 2 2 జా 4j, 2 3 జా 6k plus 3i minus j plus 2k. అబ్జర్వ్ చేస్తే 4 plus 3 7i, మైనస్ అంటే 3j, నెక్స్ట్ -6 అంటే -4k బార్. సో మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2a bar plus 3a is equal to √7² plus 3² plus -4 whole square is equal. 7 square ఏంటి 49, 49 plus 9, 49 plus 9 ఎంత 58, 58 plus 16, 58 plus 16 ద 4 74. అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే √74 ఈజ్ ద వాల్యూ. నెక్స్ట్ ఫైండ్ ద a plus 2b bar. a bar plus 2b bar. a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2i 2j minus 3k plus 2 ఆఫ్ b bar values 3i minus j plus 2k bar. 2i plus 2j minus 3k bar. 2 3 जा 6i minus 2j, 2 2 जा 4k bar. అబ్జర్వ్ చేస్తే a bar plus 2b bar ఈక్వల్ టు అడిషన్ చేయండి 2 plus 6 8i, 2j గెట్ క్యాన్సల్, -3 అంటే ప్లస్ k bar వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a bar plus 2b bar ఈక్వల్ టు √8² ప్లస్ what is the value 1, అవునా 1 square. సో √9 కాబట్టి we get the √65 వచ్చేసింది కంప్లీటెడ్. సో యాంగిల్ బిట్వీన్ ద 2a plus b bar and a plus 2b bar ఈస్ ఫార్ములా ఏంటి cos theta ఈక్వల్ టు 2a plus b bar డాట్ a bar plus 2b bar by magnitude of 2a bar plus b bar magnitude of ab plus 2b bar. cos theta is equal to ఈ రెండింటిని మ్యాగ్నిట్యూడ్ చేయాలి. ఈ రెండు వెక్టార్స్ ఏంటి ఇక్కడ ఒకటి 7i plus 3j minus 4k bar డాట్ నెక్స్ట్ 8i plus k bar బై మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ చేసాం కూడా డైరెక్ట్ రాసుకుందాం. √74 √65. మరి నేమ్ మల్టిప్లై చేయకండి, పెద్ద వాల్యూస్ వస్తే ఎలా ఉన్నాయి అలాగే ఉంచేసారు. సో cos theta is equal to 7 8 జా 56, 3 ఉండదు కాబట్టి 0, 4 4 -4 బై √74 into 65. cos theta is equal to 52 by √74 into 65. theta is equal to cos inverse of 52 by √74 into 65. ఓకేనా. సో మ్యాక్సిమం ఇంక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇద్దాం. కంటిన్యూ చేసామని ఇంక్ బాటిల్స్ కూడా లేవు దగ్గర, మళ్ళీ కొనుక్కొచ్చి మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. సో అప్పటివరకు మ్యాక్సిమం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎంతమంది ఉంటుందండి, ఇంటర్ అయినా డిప్లొమా అయినా బీటెక్ అయినా ఎవరు ఉంటే షేర్ చేయండి, వాళ్ళ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా. టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ కండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి.
ఓకేనా. థ్యాంక్స్. మీ కోఆపరేషన్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.